హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ మేమైతే అరిసెలు ప్రిపేర్ చేస్తున్నాం. సింపుల్గా అరిసెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. అరిసెలు ప్రిపేర్ చేయడానికి ముందు రోజు నైట్ మనము బియ్యాన్ని నానబెట్టుకొని ఉదయం లెగిసి ఆ బియ్యాన్ని ఒక పొడి బట్ట మీద ఆరబెట్టుకొని పూర్తిగా ఆరిపోకుండా చేతికి తడి తగులుతున్నప్పుడు ఆ బియ్యాన్ని మిషన్ ఆడించుకొచ్చుకున్నామండి. మిషన్ ఆడించుకొచ్చిన పిండి ఇదండి. దీనిలో వేయించిన నువ్వులు, కొబ్బరి మీకు ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు అండి. అంటే నువ్వులు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు, తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే గసగసాలు, యాలకుల పొడి వేసానండి. కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత బెల్లము 10.5 బియ్య పిండికి 2 కిలోల బెల్లం అయితే తీసుకున్నానండి. ఇది కరెక్ట్గా మనకు స్వీట్ సరిపోతుంది. మీలో ఎక్కువ స్వీట్ తినాలనుకునే వాళ్ళు ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. అలాగే బెల్లంలో వాటర్ 1 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. ఈ గ్లాస్ 1/2 లీటర్ గ్లాస్తో ఈ వాటర్ అయితే మనకి పాకానికి కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఇప్పుడు మనం ఈ పాకాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని బాగా కరిగేటట్టుగా కలిపెట్టుకుందామండి. బెల్లం బాగా కరిగిన తర్వాత మనము ఒకసారి ఈ పాకాన్ని జల్లి పట్టుకుందాం. లేదంటే నలకలు నలకలుగా ఉందండి, మంచిగా ఉంటుంది జల్లి పట్టుకుంటే. ఇదిగోండి, మన బెల్లం అయితే కరుగుతూ ఉంది. మీలో ఎంతమందికి బెల్లం అరిసెలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడ మన పాకం అయితే బాగా కరిగిపోయింది. అలాగే జల్లి కూడా పట్టేశానండి. ఇప్పుడు ఈ పాకాన్ని ఒకసారి చెక్ చేసుకుందాం. వాటర్లో ఒక చిన్న గిన్నె తీసుకుని వాటర్లో వేస్తే పాకం తెలుస్తుంది. పాకం అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ అమ్మ తెడ్డు సాయంతో కలబెడుతూ ఉంటే నేను పొడిపిండి దాంట్లో కలుపుతూ ఉన్నా. ఇద్దరు కలిపి చేశారంటే అండి మనకు ఉంట కట్టకుండా ఉంటుంది. ఒకరు కలబెడుతూ ఉంటే ఒకరు పొడిపిండి పోస్తూ ఉంటే మన పిండి అయితే రెడీ అయిపోయింది. అరిసెలు అయితే చేద్దాం పదండి. అరిసెలు చేయడానికి ఒక తడి బట్ట తీసుకొని గట్టిగా పిండుకున్న తడి బట్ట మీద అరిసెల పిండి తీసుకొని చేత్తో ఇలా ఒత్తుకున్నామండి. దీన్ని మనము వేడి నూనెలో వేసి కాల్చుకుందాం పదండి. ఇదిగోండి, మన అరిసెలు అయితే కాలుతున్నాయి. లో ఫ్లేమ్ మీద మనం అరిసెలు కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టామంటే పైన బాగా ఎర్రగా అయిపోయింది, లోపల సరిగ్గా కాలదు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ అరిసెలు అయితే రెడీ అయిపోయాయండి. మీలో అరిసెలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే నా అరిసెలు ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని ఇంతవరకు కూడా మీరు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.